నువ్వు బ్యూటీ టిప్స్ గురించి చెప్పిన వీడియోస్ 1,00,000 మందికి పైగా చూసారు తెలుసా? 1,00,000 మందా? పార్వతి నమ్మజకు. ఏమనుకున్నావు? నేను చెప్పింది వింటున్నారా? ఆశ్చర్యంగా ఉంది. హలో మేడం, నేనే వింటున్నాను, ఇక జనం వినరా? అయితే ఇప్పుడు ఏంటంట? నువ్వు వంటల గురించి బ్రహ్మాండంగా మాట్లాడతావు, అద్భుతంగా చేస్తావు. ఇదంతా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టావనుకో, 1,00,000 మంది చూస్తారు. సక్సెస్ అయితే వంటగది నుంచే 1,000 రూపాయలు సంపాదించొచ్చు పార్వతి. మరి సెపరేట్ పెదబాబు గారు, నాకు ఎన్ని వంటలొచ్చో అన్నీ చేసేస్తాను. ఒకే రోజు చేయకు, రోజుకో వెరైటీ వంట చేసి చూపించాలి. వాటికి కొత్త కొత్త పేర్లు ఎడతాను. అందరూ పార్వతి ఈ వంట ఎట్టా చేస్తాదో చూడాలని తహతహలాడాల. అబ్బా, మరి నా గురించి పట్టించుకుంటే అదే ఇప్పుడు చేయాల్సిన వంట గురించి అనుకున్నాను. మళ్ళా మీరు ఈడికే వస్తారని. ఇప్పుడేం లేదు, పడుకోండి. నవ్వొస్తున్నా శ్రీవారు, నవ్వొస్తున్నది. నువ్వు నవ్వితే నాకు ఎక్కలేని ఎనర్జీ వస్తుంది తెలుసా పార్వతి. ఈ ప్రోగ్రామ్ లో చేసే వంటలకు ముద్దు ముద్దు పేర్లు పెడదాం. మంచి పేరు, ముద్దొచ్చే పేరు పెడితే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ముద్దెడతాను. నిజంగానా? అవును, ముద్దు కోసం ఏదైనా చేసే మహానుభావులకి ఇంకెట్టా చెప్పేది. అమ్మగారు ఇంకా పడుకోలేదు, చూసారంటే నా సొబులు పిండుతారు. ఏమైంది డియర్? అప్పుడే సీరియస్ అయిపోతున్నావు? ఇందాక నవ్వుతూనే ఉన్నావు కదా. నేనెప్పుడు నవ్వాను? నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. చలికాలంలో చాలా వెచ్చగా ఉంటే బాగుంటుంది నీలు. చెప్తున్నాను, నీతో నాకు మాటలు అనవసరం. ముందు బేడీలు తీస్తావా లేదా? తీయకపోతే ఏం చేస్తావు నీలా మరి? చూడు, అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. నాగ పడగల వంశస్థురాల్ని. నాగు పాము కన్నా ఎక్కువ విషయం ఉంది నాకు. వచ్చినట్టు వచ్చిన దారిలోనే వెళ్ళిపో. లేదనుకో, శేఖర్ చెల్లెలు నీలాంబరి తగలబడిపోయినట్టు నువ్వు కూడా కాలి బూడిదైపోతావురా. అయిపోయిందా? వదలు. అయిపోయిందా చెప్పడం? ఏంట్రా, నేను చెప్పేది నీ బుర్రకెక్కట్లేదా? బేబీ, వి ఆర్ ఇన్ లవ్. మంచి మూడ్ లో ఉండాల్సిన టైంలో ఎందుకింత చిరాకు పడతావు? నవ్వమ్మా. పద పద పద, మన శోభనం చేసుకుందాం. నీ పక్కన నిలబడాలంటేనే నాకు కంపరంగా ఉంది. అబ్బా, నన్ను అసలు ఏమనుకుంటున్నావు? నిప్పురా నిప్పు. అబ్బచ్చా, పర్వతాన్ని నేను. ఏంటే నీలమ్మా, ఇంకా అరుస్తూనే ఉన్నావు? పెళ్లి చేశాం కదా, సిగ్గుపడకుండా ఎగిసి పడుతున్నావేంటి? మీరు చేసింది ఒక పిచ్చి పని, అది పెళ్లి కాదు అసలు. చా ఊరుకోవే. ఆ గదిలోకెళ్ళి లైట్లు ఆర్పేసుకుని పడుకోకుండా ఎందుకు మొత్తుకుంటావు? లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి? ఎందుకంటావేంటే, ఇప్పుడు నీకు శోభనం కదా. నాకు ఫస్ట్ నైటా? అవునే, నీకు తొలి రాత్రి. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు చీపురు. నాకు పెళ్ళైందంట, నా శోభనం అంట. చెప్పు నీలు, ఈ బేడీలు తీసేయమంటావా? ఎందుకు తీస్తావు? వద్దు, మన ఫస్ట్ నైట్ కదా, వద్దులే. లాఫింగ్ గ్యాస్ ఎఫెక్ట్ బంగారం. నాకు శోభనం అంట. ఏ మహి, నాకు నీలికి శోభనం అంట. అవునా? కంగ్రాట్స్. ఎంజాయ్. నీలు, పద పద వెళ్దాం, పద. భవానీ ఆంటీ, వాట్ ఇస్ దిస్? అయినా తనతో నాకు సీరియస్ గా శోభనమేనా? కానిచ్చే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నో నో, అయినా నాకు ఈ రాక్షసుతో శోభనం ఏంటి? నీల్, పద, త్వరగా వెళ్దాము. ఆంటీ, మా రూమ్ ఎక్కడా? అదిగో అక్కడుంది, వెళ్ళండి. ఆంటీ, ఇట్రావయ్యా, చెవులో చెప్తాను. త్వరగా పద. ఇక వెళ్ళు, క్యారీ ఆన్. పదవేనా బుల్బుల్.
ఈ స్ప్రే ఏదో ముందు నుంచే వాడుంటే చాలా అనర్థాలు జరిగేవి కావు. లాఫింగ్ స్ప్రేతో పాటు ఇందులో ఇంకో కెమికల్ కూడా కలిపారు. అందుకే ఇలా పిచ్చిదాన్లా నవ్వుతూ బిహేవ్ చేస్తోంది. ఇంతకీ నీళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు కదా? అబ్బా ఆ పైవాడే చూసుకుంటాడు. గోవిందా గోవిందా, గోవిందా. పదండి. పెద్దబాబు గారు ముద్దు కావాలని మారం చేస్తూ ఉంటారు. నా బిడ్డ బతుకు నాశనం చేసి నీ మొగుడి గుండెల మీద తలపెట్టుకొని పడుకున్నావా? ఏయ్ నోరు మూసుకోవే, నడు. నువ్వెంత గింజుకున్నా విడిసిపెట్టేదే లేదో. ఎక్కడికెళ్తావే? విడిసిపెట్టక దీన్ని. పార్వతి, 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 పార్వతి,
పార్వతి 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 పెద్ద బాబు అమ్మా పెద్ద బాబు ఏమైంది ఏమైంది నాన్న అమ్మా ఏంటి అరుపు వినిపించింది? పార్వతి ఏదో ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టుందమ్మా ఏమైంది? తెలియట్లేదమ్మా ఏమైంది బావా? పార్వతి ఎక్కడ్రా పార్వతి పార్వతికి ఏమైంది ఏమైంది వదిలికి? అవునమ్మా ఏదో ప్రాబ్లం లో ఉంది పార్వతి ఏమైంది పార్వతి ఏమైంది వదిలికి పెద్దబాబు గారు వదినా పార్వతి 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 పెద్ద బాబు పార్వతి వదినా పార్వతి పార్వతి రేయ్, పార్వతి! ఎవరా మీరు? ఏయ్, రేయ్, రేయ్, అక్కడే ఆగండి. పార్వతి రేయ్, పార్వతి రేయ్, ఎవరా మీరు? పార్వతి రేయ్, వదిలిపెట్టరా? వదలరా. పెద్ద బాబు అమ్మా పార్వతి అమ్మా రేయ్, రేయ్, పార్వతిని వదిలిపెట్టరా? అమ్మా అడుగు ముందుకేస్తే కత్తి కోస్తాది. అమ్మా రేయ్, పెద్దబాబు గారు మీరు రావద్దు. రేయ్, చెప్పేది ఎవరు? వదిలేండి ఎవరు మీరు రేయ్. పార్వతిని వదిలేయండి పార్వతి రేయ్, మీరు పార్వతిని వదిలిపెట్టకపోతే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను రా నేను చాలా టైం ఉండాది. నీ కళ్ళ ముందే నీ భార్య సావు ఉండాది. రేయ్ ఎవరు ఎవరు మీరు ఎందుకు ఇలా కక్ష కట్టారు రేయ్, మీకేం కావాలో తీసుకుని రేయ్, పార్వతిని వద్దు. వదిలేసేయండి ప్లీజ్ వద్దు. పార్వతి పార్వతి ఏయ్, పార్వతి ఆగండి అక్కడ. వదిలేయ్, అమ్మా, ఆగు. రేయ్, పార్వతిని వదిలిపెట్టరా? అఖిలమ్మా దయచేసి పార్వతిని ఏం చేయకండి, వదిలేయండి, మీకు దండం పెడతాను. పోయిన ప్రాణాలు తీసుకొస్తారా? తేలేరు కదా. రేయ్, మేము ఏం చేసామని మీరు ఇలా కక్ష కట్టారా? ప్లీజ్ రా వదిలేయండి శత్రు ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూసేవాళ్ళం మీకేం హాని చేశావు పార్వతి చేసినారు చేస్తారు పానానికి పానమే సమాధానం. పార్వతి రేయ్ రేయ్ మీకు కావాల్సింది ప్రాణమే అయితే నా ప్రాణం తీసుకోండి అమ్మా అమ్మా అఖిలాండేశ్వరమ్మా నువ్వు ఏడవాలా? నువ్వు చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు? రేయ్ అయితే నా ప్రాణాలు తీసుకో. ఈ కుటుంబం కన్నీళ్ళు నువ్వు చూడాలనుకుంటున్నావు కదా. బంగారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పార్వతి అవకాశం వాళ్ళకి ఇస్తున్నాను మహి. రేయ్ ముందు పార్వతి మేడం మీద కత్తి తీయండి రా. కడుపులో వారసుడు ఉండడు. ఆవేశపడద్దు. ముందుకొస్తే ఒకే తూరి ప్రాణం పోతాది. రేయ్ 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 మీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఇంత రాక్షసత్వంగా బిహేవ్ చేస్తున్నారు? మీకు మానవత్వం లేదా? దయ లేదా? దయ లేదు. ఎప్పుడో పోయినది. దీన్ని చంపితేనే మా కక్ష తీర్తాది. పార్వతి పార్వతి కోసారా సాంబా? వదిలేయండి వదినా పార్వతి వదినా పార్వతి 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 రేయ్, పార్వతి రేయ్, అమ్మ, పార్వతి పార్వతి పెద్ద బాబు, పార్వతి 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 రేయ్, పార్వతి ఎవరు రా వాళ్ళు? పార్వతి 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 నీకేం కాదు. పార్వతి 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 నీకేం కాదు. పార్వతి పార్వతి
పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి అఖిల పార్వతి అఖిల అఖిల పార్వతి ఏమైంది అఖిల పార్వతి 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 నీకేం కాదు ఏమైంది అఖిల నీకేం కాదు పార్వతి అఖిల పార్వతి అఖిల ఏమైంది ఏమీ లేదండి ఏమీ లేదు అఖిల నువ్వు ఇలారా నా మాట విని ఇలారా అఖిల రా ఏమైంది అఖిల ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు అఖిల ఏమైంది తలుపు తలుపు గొళ్ళెం పెట్టలేదండి మర్చిపోయారు మర్చిపోయి ఉంటారులే ఇలా ఇలా ఉంటే ఎలా ఏదైనా జరిగితే పీడకలు ఏమైనా వచ్చిందా ఏమైంది అఖిల లేదండి మన మన కోడల మీద ఈగ కూడా వాళ్ళనివ్వను నా బిడ్డల జోలికెవరూ రాకూడదు అందరూ క్షేమంగా ఉండాలి అఖిల రిలాక్స్ గాబరా పడద్దు అది శత్రువులండి వెంట పడుతున్నారు అఖిల అఖిల నన్ను చూడు ఒకసారి పెద్దబాబు గారు అమ్మగారు లేచినట్టున్నారు. ఏమైంది ఏనది పార్వతి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకే అవుతుంది అమ్మగారు, మీరందరూ ఉన్నారు కదా. అది అమ్మా ఈ టైంలో మెలకుగా ఉన్నారండి. ఏం లేదు పెద్దబాబు, మంచినీళ్ళు కావాలంటే వచ్చాం. గదిలోనే పెట్టాను కదా అమ్మగారు. ఓ పెట్టావా? చూడలేదు పార్వతి. నేను తీసుకొస్తానమ్మా. చూడలేదు. అఖిల రిలాక్స్. అమ్మగారు తీసుకో. మంచినీళ్ళు తాగు అఖిల. తాగమ్మా. తాగు తాగు. మీరు వెళ్ళి పడుకోండి నాన్న. అలాగేనమ్మా. పార్వతి అయ్యగారు అమ్మగారు జాగ్రత్త. నేను చూసుకుంటా. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి. అమ్మా పార్వతికి ఏం కాదమ్మా, నేనున్నాను. మేము లేకపోయినా మీరుండాలనే ఈ తల్లి ఆరాటం నాన్న. ఈ కుటుంబాన్ని కంటికి రెప్పలా నువ్వు చూసుకుంటావని. వెళ్ళు నాన్న, కంటి నిండా నిద్రపో. సరేనమ్మా. జాగ్రత్త. పడుకోమ్మా. గుడ్ నైట్. జాగ్రత్త డాడ్. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ అమ్మా. బాయ్ డాడ్. గుడ్ నైట్. పద వెళ్ళి పడుకోండి. అఖిల వెళ్దాం పద. లేదండి, తెల్లవారే వరకు ఇక్కడే కాపలా ఉంటాను. మీరు వెళ్ళి పడుకోండి. అదేంటి అఖిల, నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి కూర్చో. రా. కంగారు పడక అఖిల. రిలాక్స్ రిలాక్స్.